ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. గ్రామానికి సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ నీటిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన చిన్నారులకు న్యాయం చేయాలని సీతారామ ప్రాజెక్టు కాలువకు సంబంధించిన ప్రసాద్ అండ్ కో కంపెనీ క్యాంపు కార్యాలయం ముందు గ్రామస్తులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీనికి కాలువని బ్లాస్టింగ్ చేసి ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వేసి ఒక తీరు తినలేకుండా సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి సేఫ్టీ వాల్స్ నిర్మించలేదు. ఊరెమ్మటి కాలం ఉండటం వల్ల ఈ రోజు సెలవు దినం కాబట్టి పిల్లలు ఆడుకుంటా ఇంటెమ్మటి ఉన్న కాలువ దగ్గరకు పోయారు. జారి అనుకోకుండా అందులో పడ్డారు. ఒక కాలువలో ఒకసారి నీళ్లు ఉన్నాయి, ఒకసారి నీళ్లు లేవు. ఇప్పుడు కురిసిన అత్యధిక వర్షాల వల్ల ఆ నీళ్లు ఫుల్ గా కాలువ నిండా ఉండటం వల్ల ఉన్న చోట లోతున్న కాడ నీళ్లు నిలబడ్డాయి. లేని కాడ లేవి పిల్లలకు తెలియదు ఆ విషయం. కాబట్టి బ్లాస్టింగ్ అయిన కాడ కాలువలో జారిపోయి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. 3వ తరగతి 4వ తరగతి చిన్న పిల్లలు. కాబట్టి ఆ కుటుంబం చాలా అన్యాయం అయిపోయింది. రెండు కుటుంబాలు కూడా పేద కుటుంబాలు. కాబట్టి ఆ పిల్లలకు ప్రభుత్వం తరఫున కానీ కాంట్రాక్ట్ తరఫున న్యాయం చేయాలని, వాళ్ళు న్యాయం చేయని పక్షంలో మేము ఈ దీక్ష పెట్టుకుంటే ఇక్కడే కూర్చుంటాం ఏ టైం అయినా కానీ. ఇది ఆ కాంట్రాక్ట్ తెలియపరిచే విధంగా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. దయచేసి ఆ పిల్లలుగా